భారత్ మాతా కీ జై. నేను జిల్లెళ్ళమూడి రమాదేవి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మహిళా మోర్చా. ఈరోజు నారీ శక్తి వందన్ అభినయం పేరుతోటి మన మోడీ గారు, నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని 33% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో, దశాబ్ద కాలంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, ఎవరికి సాధ్యం కానిది ఈరోజు ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని మన మహిళల్ని ప్రోత్సహిస్తూ మోడీ గారు తీసుకున్నందుకు మోదీ గారికి, నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మహిళల పట్ల మహిళలు ఎన్నో రకాల్లో, అంతరిక్షం నుంచి ఆటో నడిపే వరకు, మెకానిజం, వ్యాపారస్తులు, కుటుంబాన్ని నడుపుకుంటూ మహిళలు బయటకు వచ్చి ఎన్నో రంగాల్లో ఇదవుతున్నారు. అలాంటిది చట్టసభల్లో కూడా మహిళలకి సముచిత స్థానం దక్కాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాబోయే రోజుల్లో మహిళలు ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయాన్ని కొన్ని పార్టీలు విభేదించడం, మద్దతు తెలియపరచకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అండి. మన ఇందిరాగాంధీ గారు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఆమె స్త్రీ కాదా? సోనియా గాంధీ నేషనల్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, ఆమె ఒక మహిళ కాదా? ప్రియాంక గాంధీ, వాళ్ళ కుటుంబంలో మహిళలైతే దేశాన్ని పరిపాలిస్తూ రాజ్యాధికారాలలో ఉండొచ్చు, మిగతా మహిళలకి అంత శక్తి సామర్థ్యాలు లేవు అని అనడం హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయానికి ఇది మచ్చుతను కనుకోవచ్చు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటారు. స్త్రీని ఒక శక్తి రూపంగా పోలుస్తారు. మన పురాణ గాథల నుంచే అర్ధనారీశ్వరులు, సీతారాములు, ఇలా ఎన్నో రంగాల్లో, నరకాసుడు వధడు అప్పుడు కావచ్చు, సత్యభామ ఇలా ఎన్నో సందర్భాల్లో మహిళల్ని ముందుకి ప్రోత్సహించడం అనేది పురాణ గాథల నుంచే ఉంది. అందువల్ల నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ఏదైతే ఉందో, మన నారీ శక్తితో మనం అభినందిస్తూ మద్దతు తెలపడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి మన నారీ శక్తిని చాటుకోవాల్సిందిగా కోరుచున్నాను. భారత్ మాతా కీ జై. శ్రీమాత్రే నమః. భూమాతా కీ జై. నమస్కారం. మీ జిల్లెళ్ళమూడి రమాదేవి.